హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయ మోటార్స్. ఈ రోజు మన దగ్గర రివ్యూ చేయడానికి ఉన్న వెహికల్ అయితే ఓలా S1 Pro. సో ఇందులో ఉన్న ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇందులో ఫీచర్స్ ఏంటి, అండ్ కంపెనీ మైలేజ్ ఎంత క్లైమ్ చేస్తుంది, అలాగే కస్టమర్ కి ఎంత క్లైమ్ వస్తుందో ఇవన్నీ కూడా ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయితే చూద్దాము. కంప్లీట్ గా డీటెయిల్ రివ్యూ అయితే ఇందులో అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంపెనీ అయితే 195 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తుంది. అండ్ అదే కాదు, నేను కూడా ఒక 40 to 50 కిలోమీటర్స్ అయితే దీని మీద రైడ్ చేశాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మొత్తం చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసినట్లయితే ఓలా లోగో అయితే వచ్చింది, ఒక స్టిక్కర్ టైప్ వచ్చింది. ఇదైతే సిగ్నల్ లైట్స్ వచ్చేసి బైక్ లో ఇన్బిల్ట్ అయినట్లయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మీరు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇదివరకు మోనో సస్పెన్షన్ అయితే ఉండేది, దాంట్లో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో తర్వాత వచ్చే వెర్షన్స్ అన్నింటికి కూడా 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి 2 LED హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. మనకి ఏది కావాలో అది ఆన్ చేసుకోవచ్చు 1 by 1. సో ఇక్కడ చూస్తే మనకి సిగ్నల్ లైట్ ఇన్బిల్ట్ అయితే చేసింది. ఇక్కడైతే ఓలా బ్యాడ్జింగ్ స్టిక్కర్ మోడల్ అయితే ఉంది. ఇక్కడ దీనికి బ్యాటరీ వచ్చేసి ఇక్కడైతే ప్లేస్ చేశారు. బ్యాటరీ 4 kW IP67తో అయితే బ్యాటరీ వస్తుంది. అండ్ లెగ్ రూమ్ చూస్తే నేనైతే 5'10" హైట్, అయితే లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా అనిపించింది. కంట్రోల్స్ చూస్తే బ్రేక్ పట్టుకొని పవర్ బటన్ క్లిక్ చేసినట్లయితే బైక్ అయితే ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, బైక్ అయితే ఆఫ్లో ఉంది. బైక్ ఆఫ్లో ఉంది. బైక్లో ఆఫ్లో ఉన్న తర్వాత దీన్ని ఆన్ చేయాలంటే బ్రేక్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇది ఆన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకి ఇలా అయితే వస్తుంది లాక్. నేను లాక్ అయితే ఇవ్వాలి. సో వన్స్ లాక్ ఇచ్చాక పార్కింగ్ మోడ్లోకి అయితే ఆన్ అవుతుంది. సింగిల్ క్లిక్ చేయగానే పార్కింగ్, అండ్ అగైన్ సింగిల్ క్లిక్ చేస్తే రైడ్ మోడ్. ఇక్కడ మీరు చూడండి డిస్ప్లేలో అయితే నేను ఇక్కడ మోడ్స్ నొక్కుతుంటే స్పోర్ట్, హైపర్ అండ్ నార్మల్. అండ్ లెఫ్ట్ కంట్రోల్ చూస్తే ఇదైతే హెడ్ లైట్ అండ్ ఇదైతే సిగ్నల్ లైట్. సో బైక్ రివర్స్లో వెళ్ళాలంటే ఇక్కడ ఆర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే కనుక దాన్ని క్లిక్ చేసి థ్రోటల్ బ్యాక్ మూవ్ చేసినట్లయితే బైక్ వెనక్కి అయితే వెళ్తుంది. బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం క్రూస్ మోడ్ అయితే ఆన్ చేయొచ్చు. బైక్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నేను క్రూస్ మోడ్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏమైనా సాంగ్స్ ప్లే చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీరు బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత, అలాగే ఇక్కడ కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారో అన్నీ ఇక్కడైతే వస్తుంది. అండ్ ఇక్కడైతే రివర్స్ ఆన్లో ఉంది కాబట్టి మనం రివర్స్ చేసాం. దీన్ని ఆఫ్ చేయాలంటే మళ్ళీ మనం బ్రేక్ పట్టుకుని దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. సో మనకి బ్యాక్ బూట్ ఓపెన్ అవ్వాలంటే ఇది ఒక సింగిల్ ప్రెస్ చేస్తే బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సెకండ్ వచ్చేసి బైక్ స్టాండ్లో ఉన్నట్టు, అలాగే బ్లూటూత్ అండ్ వైఫై. ఇక్కడ మీరు ఏమైనా సాంగ్స్ కావాలంటే ఇక్కడ ప్లే చేసుకోవచ్చు ఆఫ్టర్ బ్లూటూత్ అయితే కనెక్షన్ చేసుకున్న తర్వాత. అండ్ ఛార్జింగ్ ఎంత ఉందో కూడా ఇక్కడ మనకి వస్తుంది. అండ్ ఇలా సైడ్కి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాప్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఈజీగా ఇచ్చేసి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ మీరు ఈజీగా టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఇస్తున్నాను నేను. సో హియర్ ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ అని ఉంది కదా, ఇది నావిగేషన్ కొడితే నావిగేషన్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్, వైఫై ఆప్షన్, బ్లూటూత్ అండ్ డార్క్ మోడ్, మూడ్ సౌండ్స్ అంటే ఇలాంటివన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ ఇక్కడ ఆల్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే మార్చుకోవచ్చు. అండ్ ఆటో అండ్ డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ వచ్చేసి మనకి ఇదైతే స్పీకర్స్, అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్, అండ్ ఇక్కడైతే ఏమన్నా కవర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి. అండ్ అటుపక్క ఒక స్పీకర్ ఉంటుంది అండ్ మొబైల్ హోల్డర్. సైడ్ ఫుట్ రెస్ట్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ డిస్క్ బ్రేక్, బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ దీనికి. అండ్ డబుల్ సస్పెన్షన్. టైర్ సైజ్ వచ్చేసి 110/70. చూస్తే ఒక స్లీక్ డిజైన్తో టైల్ ల్యాంప్ ఉంది, షీ షేప్లో ఉంది. అండ్ సేఫ్టీ రిఫ్లెక్టర్, ఫ్లాష్ కార్డ్ కూడా కిందకి ఇచ్చారు. సో వర్షం వచ్చినప్పుడు కూడా బ్యాక్ సైడ్ అయితే ఇబ్బంది కాదు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ క్లిక్ చేస్తే, సింగిల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. లాక్ ఏమి ఉండదు దీనికైతే. నాకు నెగిటివ్గా ఏమనిపించిందంటే ఇక్కడ బ్యాక్ సైడ్ లేడీస్ కూర్చున్నప్పుడు బ్యాక్ ఇంకొక ఫుట్ రెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ ఫ్రంట్ అయితే ఒకటి ఇచ్చారు, కానీ ఇంకొకటి ఇచ్చి ఉంటే లేడీస్కి కాస్త ఇబ్బంది కాకుండా ఉండేది. ఎనీవే, నెక్స్ట్ కమింగ్ స్కూటర్స్లో ఏమైనా చేంజ్ చేస్తారేమో చూద్దాం. స్క్రీన్లో బటన్ క్లిక్ చేస్తే మనకి బూట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ స్పేస్ వచ్చేసి 2 హెల్మెట్స్ అయితే ఈజీగా పడతాయి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఎప్పుడైనా మీరు బయట ఛార్జింగ్ పెడితే ఎవరైనా దొంగలిస్తారు అనే భయం అయితే పడనవసరం లేదు. ఇక్కడ వైర్స్ పట్టే గ్యాప్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టి బూట్ అయితే క్లోజ్ చేయొచ్చు. అండ్ ఛార్జర్స్ వచ్చేసి 3 రకాల ఛార్జర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్మల్, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ హైపర్ ఛార్జింగ్. అండ్ అలానే ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే ఎంత టైంలో ఛార్జింగ్ అయితే మొత్తం ఫుల్ అవుతుందో కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ నావిగేషన్లో ఫైండ్ హైపర్ ఛార్జర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే కనుక ఇండియాలో హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీలో వెకేషన్ మోడ్ అని ఉంది కదా, మీరు ఎప్పుడైనా అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకుంటే వీక్ ఆర్ మంత్స్ ఇలా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వెకేషన్ మోడ్ మీరు ఆన్ చేసుకుంటే కనుక ఇది ఆన్ చేసుకున్నట్లయితే బ్యాటరీ సేఫ్గా ఉంటుంది.
ఫైనల్గా బైక్ రిలేటెడ్ ట్రాకింగ్ అండ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది ఇవన్నీ కూడా ఓలా అప్లికేషన్లో వస్తుంది. మీరైతే ఓలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదండి ఓవరాల్గా ఓలా ఫుల్ బైక్ రివ్యూ అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 195 కిలోమీటర్స్. ఐ థింక్ బైక్ కోసం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనమైతే టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చూపించి మీకు డిస్ప్లేలో ఎలాగా ఏమేమి మోడ్స్ ఉంటాయో అన్నీ కూడా చూపిస్తాను. అలాగే ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, థ్రోటల్ ఇస్తుంటే ఎంత స్పీడ్గా ఎన్ని సెకండ్స్లో అయితే ఇది ఎంత స్పీడ్ అందుకుంటుందో కూడా ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. నార్మల్ మోడ్ ఇది. థ్రోట్లు ఇస్తుంటే పవర్ చాలా పంచిగా అయితే జనరేట్ చేస్తుంది. వితిన్ సెకండ్స్లో చాలా పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఎవరైనా సరే బైక్ తీసుకునే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తే కనుక పక్కా నచ్చేస్తుంది, అందులో నో డౌట్ అనే చెప్పాలి. ఈ జనరేట్ చేస్తున్న పవర్ అయితే నార్మల్ మోడ్లో, ఇంకా 2 మోడ్స్ అయితే ఉన్నాయి, స్పోర్ట్స్ అండ్ హైపర్. ఆ మోడ్స్లో పెట్టి డ్రైవింగ్ చేస్తే కనుక చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా హై పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా డౌన్ అవుద్ది స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్లో వెన్ కంపేర్ విత్ నార్మల్ మోడ్తో. కంపెనీ ఇచ్చిన మైలేజ్ అయితే 195 కిలోమీటర్స్ అండ్ అరౌండ్ 180, 170 ఇట్లా మీరు మెయింటైన్ చేయాలనుకుంటే నార్మల్లీ ప్రిఫరబుల్. సో ముందు డిస్కస్ చేసినట్లు క్రూజ్ మోడ్ ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ ఆర్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ ఆర్ అనే బటన్ ఉంది కదా, సో ఆర్ బటన్ మీద క్లిక్ చేస్తే క్రూజ్ మోడ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. నేనైతే థ్రోట్లు అయితే వదిలేస్తున్నాను, చూడండి. ఈ విధంగా క్రూజ్ మోడ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ చేసినా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనిపిస్తే దాని మీద ఒక రీల్ కానీ షార్ట్ కానీ చేసి అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేద్దాం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.